కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు ప్రధాని మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రధాని నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన మోడీ వారికి తేనెటి విందు ఇస్తున్నారు. నర్సాపురం ఎంపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను, గజేంద్ర సింగ్ షెకావత్ను మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్కు చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఏపీ నుంచి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్టు తెలుస్తోంది. ప్రధాని నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన మోడీ వారికి తేనేటి విందు ఇస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను, గజేంద్ర సింగ్ షెకావత్ను మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్కు చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు లైవ్లో. ప్రసాద్.
ఆకర్షణలో శ్రీనివాస్ వర్మ పేరును కూడా చేర్చడం జరిగింది. బీజేపీ నుంచి నరసాపురం స్థానం నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. ప్రధానంగా ముగ్గురికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి, అదేవిధంగా బీజేపీ నుంచి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించగా తెలంగాణ నుంచి ఇద్దరికి లభించింది. ఒకటి గతంలోనే కేబినెట్గా చేసినటువంటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఈసారి ఈ కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5గురుకు తొలి విడతలో కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మరొకసారి కూడా విస్తరణ, కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం అనేక అంశాలను ఆధారం చేసుకొని ఈ మంత్రివర్గంలో ఇలాంటి కూర్పు చేయడం జరిగింది. ప్రధానంగా భాగస్వామ్య పక్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే చేసుకున్నటువంటి అవగాహన ప్రకారం ఒక ప్రధాన భాగస్వామ్య పక్షంలో ఉన్నటువంటి టీడీపీకి ఒక కేబినెట్ పదవి, అదేవిధంగా ఒక ఎంఓఎస్ అంటే సహాయ మంత్రి పదవి ఇచ్చింది. అది భాగస్వామ్య పక్షాలకు సంబంధించి. ఇక బీజేపీకి సంబంధించి తనకున్నటువంటి కోటాలు ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి కేబినెట్లో మంత్రిమండలిలో ఉన్నటువంటి సంఖ్యలో 2/4 బీజేపీకి మంత్రి పదవులు లభిస్తాయి ఉన్నటువంటి అవగాహన ప్రకారం. 1/4 మాత్రం భాగస్వామ్య పక్షాలకు లభిస్తాయి. తొలి విడతలో కూడా అదే రకంగా ఉంది. దాదాపు 36 మంది, అంటే 3 డజన్లు 36 మంది దాదాపు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 24 మంది పైగా బీజేపీకి చెందినటువంటి ఎంపీలే ఉంటారు. తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా 12 మంది, 16 మంది, 13 మంది భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి మంత్రులు ఈసారి తొలి విడతలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 8,000 మంది ప్రతినిధులు ఈ మహోత్సవానికి హాజరయ్యేందుకు గాను పాసెస్ రెడీ చేయడం జరిగింది. అక్కడ ఆసనాలను కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా చాలామంది శ్రీలంక అధ్యక్షుడు, అదేవిధంగా మాల్దీవ్ అధ్యక్షుడితో పాటు నేపాల్ ప్రధానమంత్రి, భూటాన్ ప్రధానమంత్రి, వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతికి దారి తీసే మార్గాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ను డైవర్షన్ చేసి వేరే మార్గాల ద్వారా ట్రాఫిక్ని పంపిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున 1,100 మంది సాయుధ బలగాలను అక్కడ రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల మోహరింపు చేయడం జరిగింది. అంతా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున మూడోసారి మోడీ నేతృత్వంలో ఏర్పడబోతున్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా అనేకమైనటువంటి రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. మీడియా కానీ, వ్యాపారం కానీ, వాణిజ్యం కానీ, ఇతరత్ర అనేకమైనటువంటి సైంటిస్టులు, పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు, వీళ్ళందరూ కూడా మాజీలైనటువంటి వాళ్ళకు కూడా చాలామంది కూడా ఈ ఆహ్వానాలు పంపించడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి అందరూ రావాలని కూడా స్పెషల్గా ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఈ ఆహ్వానాలు అందాయి. ప్రధానంగా ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి పరిశీలించినట్లయితే 10 మంది ఎంపీలు ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా ఒక కేబినెట్ పదవి ఇవ్వాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం తొలి విడతలు. కాబట్టి 16 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక కేబినెట్ పదవి వస్తుంది. అదేవిధంగా ఒక సహాయ మంత్రి పదవి వస్తుంది. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కేబినెట్ మంత్రిగా ఇప్పటికే సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి కె రామ్మోహన్ నాయుడు ఈ కేబినెట్ పదవి లభించబోతుంది. ఇంకా తెలంగాణ సంబంధించి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రి పదవి లభిస్తబోతుంది. అదేవిధంగా సహాయ మంత్రిగా బండి సంజయ్కు అవకాశం లభించబోతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ బీజేపీ కూడా సహాయ మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ అన్ని సామాజిక వర్గాలను కూడా ఆధారం చేసుకొని బీజేపీకి చాలా పెద్ద ఎత్తున అండగా ఉండి నరసాపురం స్థానం నుంచి గెలిపించినటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస్ వర్మకు కేబినెట్లో లభించాలని చెప్పి అనూహ్యంగా ఆకర్షణలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు శ్రీనివాసరావుకు ఈ వెంటనే పిలుపు రావటం, ఆయన ప్రధానమంత్రి నివాసానికి బ్రేక్ఫాస్ట్ సమావేశానికి వెళ్ళటం కూడా జరిగింది. ముగ్గురుకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ అవకాశం లభించబోతుంది కేంద్ర మంత్రివర్గంలో. ప్రసాద్, అయితే శాఖల కేటాయింపుపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇంకా
శాఖల కేటాయింపు అంటూ ఏం లేదు. అయితే కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా గతంలో ఎవరెవరైతే ఏ మంత్రిత్వ శాఖలు నిర్వహించారో దాదాపు ఆ శాఖలే ఆ మంత్రులే వాళ్ళు కూడా ఈసారి కూడా నిర్వహించబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, అదేవిధంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, ఇలాంటి వాళ్ళంతా కూడా గతంలో నితిన్ గడ్కరీ సర్ఫేస్ ట్రాన్స్పోర్టు, ఉపరితల రవాణా శాఖ మంత్రి, అదేవిధంగా జలమార్గాల వీటన్నిటి కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి వీరంతా కూడా గతంలో ఎవరైతే ఉన్నారో వారే ఆ మంత్రిత్వ శాఖలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సజావుగా సాఫీగా ఉన్నటువంటి ఈ అనేకటువంటి కార్యక్రమాల అమలుకు గతంలో ఎవరైతే మంత్రిత్వ శాఖలు నిర్వహించారో వారికే బాధ్యతలు అప్పగించాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధానమంత్రి నివాసంలో దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, సమాలోచనలు జరిగాయి. అదేవిధంగా అప్పటికప్పుడే భాగస్వామ్య పక్షాలతో కూడా సంప్రదింపులు జరిపి మొత్తంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఈ తొలి విడతలో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంలో దాదాపు 35 నుంచి 36 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.